ఫ్రెండ్స్, వర్షాలు స్టార్ట్ అయిపోయాయిగా. ఈ చల్లని క్లైమేట్ లో వేడి వేడిగా ఎగ్ పెప్పర్ ఫ్రై స్పైసీగా చాలా టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్. ఇవాళ మన వీడియోలో స్పైసీ ఎగ్ పెప్పర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రెసిపీ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సో మన వీడియో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఒక బౌల్లో వాటర్ వేసుకుని అందులో 6 ఎగ్స్ వేసుకుంటున్నానండి. వాటర్ చల్లగా ఉన్నప్పుడే మనం ఎగ్స్ వేసుకోవాలి. చాలా మంది వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత వేస్తారు, అలా వేస్తే ఎగ్స్ పగిలిపోతాయండి. దీనిలో 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా అయితే ఎగ్స్ పగలకుండా ఉంటాయి. నెక్స్ట్ మసాలా కోసం 2 ఆనియన్స్, 3 టమాటాలు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి అందులో 1 స్పూన్ జీరా, 1 స్పూన్ మిరియాలు, 5-6 ఎండుమిర్చి వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వీటిని చల్లారనిచ్చాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ స్పైసెస్ వేయట్లేదండి. 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలైచి, 1 లవంగ్ తీసుకున్నాను. తర్వాత ఇందులోనే 2 ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నానండి. ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేలోగా టమాటోస్ నేను ఇలా కట్ చేసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుందాం. ఆనియన్ కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మంచి కలర్ రావాలండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 స్పూన్ సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. సోయా సాస్ యాడ్ చేసి వెంటనే దానిపైన కొన్ని వాటర్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. మాడిపోకుండా ఉంటుందండి సోయా సాస్. ఇది మనం జస్ట్ కలర్ కోసం అండి. కలర్ మంచిగా వస్తుందని, డిఫరెంట్ గా బాగా లుక్ బాగుంటుందని వేసుకుంటున్నాము. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు, వేసుకుంటే మంచి కలర్ ఉంటుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇందులో టమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ లో టు మీడియం అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకుందాం. ఇందులో నేను ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ తర్వాత అయినా టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. కారం కూడా అంతే అండి, మన ఇష్టం, మనం ఎంత తినగలుగుతామో అంత వేసుకోవాలి. నేను పెప్పర్ కూడా వేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ కారం వేసాను. కారం కూడా స్పైసీగా ఉందండి, ఇంట్లో పట్టించిన కారం. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పెప్పర్, జీరా, ఎండుమిర్చి పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ మంచిగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కాస్త ఉప్పు టేస్ట్ చేసి వేసుకోవచ్చు. నాకు ఉప్పు కాస్త తక్కువ అయిందండి, సో ఇంకో 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. 10 to 12 మినిట్స్ పట్టిందండి నాకు ఎగ్స్ ఉడకడానికి. చూసారా, ఒక్క ఎగ్ కూడా పగలకుండా ఎంత బాగా అన్ని ఉడికిపోయాయో. సో వీటిని చల్ల నీళ్ళలో వేసుకొని మనం పొట్టు తీసేసుకుని రెడీగా ఉంచుకుందాం. ఈ ప్రాసెస్ లో బాయిల్ చేసుకుంటే ఎగ్స్ పగలకుండా నీట్ గా వచ్చేస్తాయండి. మీరు ఎప్పుడైనా ఎగ్ బాయిల్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మాక్సిమం అందరూ ఇలాగే చేస్తారు, కాకపోతే కొంతమంది నేను చూసానండి హాట్ వాటర్ కాస్త వాటర్ వేడి అయ్యాక వేస్తారు. అలా వేసుకోకండి. చూసారా ఎగ్స్ ఎంత నీట్ గా వచ్చేస్తున్నాయో. అన్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్యాన్ లో బటర్ వేసుకున్న తర్వాత మనం ఒక ఎగ్ లో నేను 1/2 చేసుకున్నానండి. సో ఆ ఎగ్స్ అన్ని ఇప్పుడు ఈ బటర్ లో వేసుకొని కాస్త ఫ్రై చేసుకుందాం. మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, కాస్త ఎగ్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిపైన నేను మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పెప్పర్, జీరా అండ్ ఎండుమిర్చి పౌడర్, అది కూడా ఎగ్స్ పైన కాస్త చల్లుకుంటున్నానండి. ఇలా వేసుకోవాలి. ఈ బటర్, ఈ మసాలా అంతా కలిసి కాస్త ఎగ్ ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అంతా మన కర్రీలో చాలా మంచి ఫ్లేవర్ టేస్ట్ ఇస్తుందండి. సో ఎగ్స్ ఇలా వస్తే, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఎగ్స్ ఫ్రై అయిపోయేలోగా మన మసాలా కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ అన్ని ఈ మసాలాలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
ఎగ్స్ మసాలా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కాకపోతే జాగ్రత్తగా మిక్స్ చేయాలండి. మనం ఎగ్ లో 1/2 చేసాం కాబట్టి ఎల్లో వైట్ సపరేట్ అయిపోతుంది మనం ఫాస్ట్ గా మిక్స్ చేస్తే. ఇలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి. 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, సింపుల్గా ఉంది కదూ. నచ్చిందా మీకు? అంతేనండి, మన టేస్టీ ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చపాతీస్లో అయినా జొన్న రొట్టెతో అయినా అన్నంలో దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. చూసారా మన ఎగ్ ఫ్రై ఎంత కలర్ఫుల్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. టేస్ట్ కూడా అమేజింగ్ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. మీరే మీ డైట్ లో కంపల్సరీ ఈ రెసిపీ కూడా వీక్లీ వన్స్ అయినా చేసుకుంటారు. అంత బాగా ఉంటుంది. మా ఇంట్లో అయితే అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.